మనము రక్షణ యాత్ర ప్రారంభించాం. రక్షణను గురించినటువంటి సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రక్షణ శాస్త్రాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు సిద్ధాంతాలని మనం అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు బైబిల్ని మనం ఏ రీతిగా జాగ్రత్తగా గమనించాలి అనే విషయాలు స్టార్టింగ్ నేను మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు కూడా కొన్ని బేసికల్ ఇవి నేను ఇచ్చిన తర్వాత ఈ రెండు స్క్రిప్చర్స్ మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి మనము తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు మనం నేర్చుకున్న తర్వాత మనము ఈరోజు స్టడీలోకి మనం వెళ్దాం. ఏదైనా ఒక అంశం మీద రెండు వేర్వేరు ఒపీనియన్స్ ఉన్నంత మాత్రాన ఈ రెండు గ్రూపులు శత్రువులని కానీ ఈ రెండు విరుద్ధమైనటువంటి భావాలని కానీ విభేదించే భావాలని కానీ మనము అనుకోవడానికి వీల్లేదు. ఒక అంశం గురించి ఒక గుంపుకి ఒక అభిప్రాయం ఉండొచ్చు, మరో గుంపుకి మరో అభిప్రాయం ఉండొచ్చు. ఇవి రెండు అభిప్రాయాలు అంతే తప్ప రెండు విరుద్ధమైన అభిప్రాయాలు ఈ రెండు గుంపులకి ఒకరంటే ఒకరికి పడదు అని మనము ఊహించుకోకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో భార్యకి ఒక రకమైన వ్యూ ఉంటుంది, భర్తకు ఒక రకమైన వ్యూ ఉంటుంది. ఏది కరెక్ట్? కొన్నిసార్లు భర్తది కరెక్టు, కొన్నిసార్లు భార్యది కరెక్ట్. ప్రతిసారి భర్త కరెక్ట్ కాదు, ప్రతిసారి భార్య కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఇద్దరు కలిసినా కరెక్ట్ కాదు. గమనిస్తున్నారా? సో బైబిల్లో ఉన్నటువంటి ఒక అంశం మీద ఎవరికైనా ఒక అభిప్రాయం ఉంటే ఇదే ఫైనల్ అనడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే నేను ఇలా అనుకుంటున్నాను అంతవరకే మనకు పర్మిషన్. అంతేగాని నేను బల్ల గుద్ది చెప్తున్నాను, రాసి పెట్టుకోండి ఇదే ఫైనల్ అనడానికి అంతటి సర్వజ్ఞాని భూమి మీద ఏ మానవుడు కూడా లేడు. కాబట్టి మనం తగ్గితే బాగుంటుంది. మనము బైబిల్లో ఉన్నటువంటి మర్మాలని, మిస్టరీస్ని అలాగా మిస్టీరియస్గా వదిలేయాలి. ఏం చేయాలి? మిస్టరీస్ని ఏం చేయాలి? అలాగే వదిలేయాలి. అంతేగాని బైబిల్లో ఉన్నటువంటి మర్మాన్ని ఈరోజు ఇది వరకు చరిత్రలో గడిచిన 2000 సంవత్సరాలుగా ఎవరు విప్పనటువంటి ఆ చిక్కుముడిని ఈరోజు నేను ఇప్పేస్తాను అని గనక మనం అన్నామా ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం, తప్పకుండా దొరికిపోతాం. కాబట్టి మిస్టరీస్ని అలా వదిలేయాలి. వదిలేసి వాటిని గురించినటువంటి కొంత క్లారిటీ తెచ్చుకొని సైలెంట్గా పక్కన కూర్చోవాలి. రక్షణ శాస్త్రం గురించి కూడా చాలా విషయాలు మిస్టీరియస్గా ఉండిపోయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్ నాలెడ్జ్, ముందుగా ఎరిగి, అలాగే ప్రీడెస్టైన్డ్, ముందుగా ఏర్పరచుకొని ఆయన మనలను మరల పుట్టించి, రీజనరేషన్, విమోచించి, సత్యమును గురించిన విశ్వాసము, ఇలాంటి విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కృపను గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎంత కృప, ఏం కృప, సర్వకృపన కాదా అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అలా వదిలేయాలి. ఎందుకు అనంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప మానవునికి అర్థం కాదు. మానవుడు దేవుణ్ణి పరికించి చూచి తెలుసుకోలేడు. దేవుడు ఎంతగా తనను తాను రివీల్ చేసుకుంటే మానవుడికి దేవుడు అంతే అర్థమవుతాడు. రివీల్ చేసుకున్నంత మాత్రాన అంతా అర్థమవుతాడా
కాదు. ఆయన రివీల్ చేసుకున్న దానిలో మనం ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థం అవుతాడు. సామాన్య ప్రత్యక్షత ఉంది, జనరల్ రెవల్యూషన్. రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు. అక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను చెప్తాను. ఇదంతా కూడా జస్ట్ ఉపోద్ఘాతం. ఏమన్నాడు? సృష్టింపబడిన ప్రతి వస్తువును పరీక్షించి చూచుట వలన ఆయన యొక్క దేవత్వము, నిత్య లక్షణాలు అర్థం అవుతాయంట. ఆయన నిత్యత్వము, దేవత్వము అర్థం అవుతాయంట. అంటే ప్రకృతిని చూస్తే అర్థమవుద్ది. ఒక పువ్వుని చూసాం, అబ్బా దేవుడికి ఎంత ఎంత క్రియేటివ్ ఐడియాస్ కదా, అర్థమవుతుంది. దట్ ఈస్ జనరల్ రెవల్యూషన్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రెవల్యూషన్. కానీ ఆ జనరల్ రెవల్యూషన్ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చి ఆయన నామము వలన రక్షణ పొంది ఆయన అనుగ్రహించే నిత్య జీవంలోనికి ప్రవేశించి ఆయనలో మహిమపరచబడడానికి ఈ జనరల్ రెవల్యూషన్ పనికిరాదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఒక స్పెషల్ రెవల్యూషన్ ఇచ్చాడు. తనను గూర్చి ప్రజలు తెలుసుకోవడానికి ఎంత తెలుసుకోవడానికి? ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకొని ఆయన నామమందు విశ్వాసముంచి తద్వారా నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ పొందుకోవడానికి ఎంత తనను గూర్చిన జ్ఞానాన్ని రివీల్ చేయాలో అంత 66 పుస్తకాల గ్రంథంలో ఆయన ఇచ్చి మానవులకు అందజేశాడు. సో ఎంతవరకు తెలుసుకోగలుగుతాం? ఇంతవరకు తెలుసుకోగలుగుతాం. సరే, ఇప్పుడు సమస్య ఏంటంటే దీంట్లో ఉన్నదంతా తెలుసుకోగలుగుతామా అంటే మళ్ళీ సమస్య. ఎందుకు ఉన్నదంతా తెలుసుకోలేము అని అంటే దేర్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ రెవల్యూషన్. దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షతలో కూడా దేవుడు పరిమితమైనటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు. చాలా పరిమితంగానే ఇచ్చాడు, చాలా పరిమితంగా ఇచ్చాడు. దాంట్లో మనకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని మనకు అర్థం కావు. ఐ రిపీట్, బైబిల్లో కొన్ని మనకు అర్థం అవుతాయి, కొన్ని మనకు అర్థం కావు. కొన్ని విషయాల్లో స్పష్టత ఉంది, కొన్ని విషయాల్లో సంక్లిష్టత ఉంది. ఒక బైబిల్ పండితుడు అంటాడు, స్పష్టత ఏ విషయాల్లో ఇచ్చాడు అని అంటే దాని ద్వారా మనము పోషింపబడతాము అనుకున్న వాటిలో స్పష్టత ఇచ్చాడు. సంక్లిష్టత ఎందుకు వదిలేశాడంటే అమ్మో నా వల్ల కాదు అని మనము తగ్గి ఉండడానికి సంక్లిష్టత అలా వదిలేశాడు. స్పష్టత ఎందుకు ఇచ్చాడు? కొన్ని విషయాల్లో మనల్ని పోషించడానికి. సంక్లిష్టత ఎందుకు అలా ఉంచేశాడు? మనల్ని హంబుల్ చేయడానికి. అబ్బో ఇవి నాకు అర్థం కావురా నాయన బాబోయ్, ఆగండి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి క్రైస్తవ్యంలో 2 విపరీతాలు ఉన్నాయి. సరే అందుకేనండి అర్థం కాదు వదిలేయండి అనడానికి వీల్లేదు. ప్రభువే చూచుకుంటాడు, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తాడు అనడానికి వీల్లేదు. నో. ఎందుకు మనకు అర్థం కాదు అని అంటే దేవుడు కొంచెమే బయలుపరిచాడు. రెండవ విషయం ఏంటి అని అంటే అనంతుడైనటువంటి దేవుడు, ఇన్ఫినిట్ గాడ్, పరిమితులు ఉన్నటువంటి మెదడు ఉన్నటువంటి మనతోటి మాట్లాడుతున్నాడు. ఎంత అర్థం అవుతాడు ఆయన మనకి? He is infinite. We are finite. We have tiny puny brains, but he is all-knowing, all-sufficient, omniscient, omnipresent. అంత పెద్ద దేవుణ్ణి, మహాకాశములు పట్టజాలనంత మహిమంట అయింది. అది మన ఈ చిన్న బ్రెయిన్లో ఇద్దరితో మాట్లాడితే ఒకరి పేరు గుర్తుండదు, ఒకరి పేరు గుర్తుండదు మనకి. బోడి మన మెదడు ఎంత, మన బతికి ఎంత. ఇద్దరితో మాట్లాడితే నీ పేరేంటన్నావమ్మా అని మళ్ళీ అడుగుతాం. ఆయన మహిమ మహాకాశములు పట్టజాలనంత మహిమ అంట. అనంతుడైన దేవునితోటి మనం డీల్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆయన గురించి అన్ని విషయాలు
అర్థం కావు. అంటే అలా అని చెప్పి అడిగిన ప్రతిదానికి నాకు తెలియదు అనడం కాదు. ఆహాహాహా. ఇది 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 ఒక డేంజర్. అందుకని అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి ఏమని చెప్పాడు? నేను వచ్చు వరకు చదువుట యందును బోధించుట యందును పని కలిగి ఉండుమన్నాడు. వదిలేయమని కాదు. మనకు అర్థం కావా, వదిలేయండి, ఏదో పాస్టర్ గారు చెప్పిందే నిజం అనుకొని బతికేద్దాం. నో 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 నో. బెరయలో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనక పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవా లేవా అని అనుదినము లేఖనములు పరిశోధించుచుండిరి. చదివే క్రైస్తవులుగా ఉండాలి, పరిశోధించే క్రైస్తవులుగా ఉండాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే ఎక్విప్ చేసుకోవాలి. చదవాలి, పరిశోధించాలి, లేఖనాల్ని ఎక్స్ప్లోర్ చేయాలి, విశదీకరించాలి, ఎక్స్పోజిట్ చేసి జనులకు టీచ్ చేయాలి. అర్థం కావు కదని వదిలేయమని కాదు. లేదా ఇందాక పెద్దయ్య గారు చెప్పినట్టు 7,000 ప్రసంగాలు పరిశుద్ధాత్మ నడిపింపుతో చేయడం కాదు. నో 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 నో. బోత్ ఆర్ టూ vulnerable extremities. No, you are not permitted to do that. ప్రధానంగా సిద్ధాంతాలను గూర్చినటువంటి కాన్సెప్ట్స్లో, అంటే ఇప్పుడు మనం రక్షణ శాస్త్రం గురించి మనం వెళుతున్నాం కాబట్టి చెప్తున్నా, ఎందుకు అవగాహన లోపం వస్తుంది అని అంటే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనం ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మనకు టెక్స్ట్ ఉంది, ఓకే? ఈ బైబిల్ని బేస్ చేసుకొని మనం ప్రసంగాలు చేస్తున్నాం. కొత్త నిబంధన రాస్తున్నప్పుడు వాళ్ళు దేని బేస్ చేసుకొని రాసి ఉంటారు? పాత నిబంధన. గుడ్. ఇప్పుడు మనము పాత కొత్త నిబంధనల్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. కొత్త నిబంధన రాస్తున్నప్పుడు వాళ్ళు పాత నిబంధనని బేస్ చేసుకొని రాశారు. The concept was announced and proposed in Hebrew language and in the ancient days. దాన్ని ఈ దినములలో గ్రీకు భాషలో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి రాసే ప్రయత్నమే కొత్త నిబంధన. అక్కడి నుంచి ఏమైంది? దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ డెవలప్ అయింది. ఎర్లీ చర్చ్ డేస్లో సంఘ నాయకులందరూ కూడా లాటిన్ భాషను ఎక్కువగా వినియోగించారు. హీబ్రూ కాన్సెప్ట్ గ్రీకులో రాయబడితే లాటిన్లో ఆలోచించడం మొదలెట్టారు. మొదలుపెట్టి బైబిల్ని తర్జుమా చేస్తుంటే ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లో రాస్తే, తెలుగులో ఆలోచించి తెలుగులో రాస్తే, ఈరోజు మనము రాజమండ్రి స్లాంగ్లో నేర్చుకుంటున్నాం. ఇది సంక్లిష్టతకి కారణం. కాబట్టి సంక్లిష్టత ఎందుకు వస్తుంది అనే విషయాన్ని నేను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇలా ఉంది అని చెప్పేసి మీరు బైబిల్ని అస్సలు స్టడీ చేయడం మానేయడం అనేది పెట్టుకోకండి. వాక్యం ఏమంటుందంటే చదవాలి, అధ్యయనం చేయాలి, పఠించాలి, పరిశీలించాలి, ధ్యానం చేయాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అండ్ సరిగా బోధించాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకున్నాయి. కాబట్టి ఇండస్ట్రియస్ స్టడీ ఆఫ్ ద బైబిల్ అనేది జరగాలి. ఏదో గుడికి వెళ్ళాం, ఆమెనన్నాం, చప్పట్లు కొట్టించారు, అప్పటితప్పుడు తాండ్రు ఆవకాయ తాండ్రు అన్నాం, అప్పం పెట్టారు, నోట్లో తినేసాం, హుండీలో కానుకలు వేసాం, ఇంటికి వచ్చేసాం. ఏం చెప్పారు ఇవాళ? ఏదో చెప్పారులే, నీకు అర్థమైన కాడికి ఏదో వ్యర్థం. నో 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 నో. లేఖనములు అలాగు ఉన్నవా లేవా మనం పరిశీలించ బద్ధులమై ఉన్నాము. యు గాట్ ఇట్? ఐ మై క్లియర్ సో ఫార్? కాబట్టి రక్షణ శాస్త్రంలోకి వెళ్తున్నాం చాలా జాగ్రత్తగా. ఈ రక్షణ శాస్త్రంలోకి వెళ్తున్నప్పుడు కూడా అర్థం కానివి కొన్ని ఏమన్నా ఉంటే
బుర్ర వీక్కోకండి, జుట్టు లాక్కోకండి, ఉన్న ఆకాస్త జుట్టు పీక అవతల బారేసుకోకండి, గుండెలు బాధేసుకోకండి. ఎవరికైనా ఏదైనా ఒక ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ని గౌరవించండి, మీ ఒపీనియన్ మీరు ఉంచుకోండి. ఈ ఒపీనియన్ల గురించి గొడవ పెట్టుకోవద్దు. ఏ విషయాల్లో మనం ఏకీభవించాలి అని అంటే కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. ఏంటి ఎసెన్షియల్స్ అని అంటే, మనమందరము కూడా ఆయన కృప చేత విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాము. ఇది మన వలన కలిగినది కాదు. అందరూ ఒప్పుకుంటారు దీన్ని. దిస్ ఈస్ ఎసెన్షియల్ ట్రూత్ అబౌట్ సాల్వేషన్. ఈ విషయంలో ఎవడైనా అబ్బెబ్బే అలా ఏం కాదు, మా అమ్మ ప్రార్థన, మా నాన్న మోకాళ్ళ మీద గుణదలు వెళ్ళినందుకు నేను రక్షింపబడ్డానని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు గొడవ వేసుకోండి. ఎసెన్షియల్స్ విషయంలో యూనిటీ తోటి ఉండాలి. బైబిల్లో కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఏకాభిప్రాయం అనేది మస్ట్. ఏకాభిప్రాయం అనేది మస్ట్. ఓకే, నేను షూ వేసుకొని పుల్పీట్ ఎక్కుతాను, సురేష్ గారు చెప్పులు ఇప్పి మరి పుల్పీట్ ఎక్కుతారు. దాని గురించి గొడవలు పెట్టుకోకండి అనవసరంగా, వద్దు. ఆయనకి అది కన్వీనియంట్, ఇది నాకు కన్వీనియంట్, అంతే అంతే. ఒక ఆవిడ ముసుగేసుకొని ఫ్యాన్ ఇలా కొట్టేస్తుంటే కూడా ఆ ముసుగుకి గంజి పెట్టి ఇలా దానికి పిన్నులు పెట్టి దాన్ని ముసుగు మాత్రం అసలు దేవుని సన్నిధిలో నేను తీయను అని ఒక ఆవిడ చాలా దృఢ నిశ్చయతతో ఉంటుంది. అసలు నువ్వు ముసుగు వేసుకొని రావు, నో ప్రాబ్లం, గొడవలు పెట్టుకోకండి. దోస్ ఆర్ ఆల్ నాన్ ఎసెన్షియల్స్. ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము, ఆయనను గూర్చినటువంటి రక్షణ, ఇలాంటి విషయాలు ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ జోలికి వెళ్ళకండి. ఓకే, నా ఈరోజు రెండు స్క్రిప్చర్స్ మనము క్షుణ్ణంగా చదువుతాం. చదివి దీంట్లో నుంచి రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అంటే టు బి క్లియర్, అసలు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను రక్షణ పొందడానికి ప్రేరేపిస్తున్నాడు, రక్షణలోకి నడిపిస్తున్నాడు, రక్షణలోకి తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆమె క్లియర్? అసలు ఒక వ్యక్తి రక్షణ పొందడము అనేటటువంటి విషయాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు, ఆయన ఉద్దేశం ఏంటి? చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 2 లేఖన భాగాల్ని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఫస్ట్ 28వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. 28వ వచనంలో అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని గనక మనం చూస్తే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి 29 నుంచి మనం చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. చూడండి, ఎందుకనగా అంటే 28వ వచనాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడు అనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నియమించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఏం కనబడుతుంది ఇక్కడ? ఏం కనబడుతుంది? విశ్వాసులను తన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోనికి మార్చడము దేవుని యొక్క ఉద్దేశము. రక్షణ పొందిన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, రక్షణ పొందిన మనమందరము కూడా ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఆయన సారూప్యంలోకి ఎలా వస్తాము? 28వ వచనము ఏలయనగా, 29లో ఏలయనగా అన్నాడు. 28వ వచనం ఏంటి? ఆయన సారూప్యంలోకి ఎలా వస్తాము అని అంటే, ఆయన ఎలాగైతే భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని ఆ సంకల్పము తన ద్వారా నెరవేర్చబడడంలో ఆ క్రమంలో ఆయన ముందుకు వెళుతుండగా తనకు అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని ఆయన పక్కకు పెడుతూ ఆ సంకల్పాన్ని తన జీవితం ద్వారా నెరవేర్చడానికి తను అప్పగించుకున్నాడు. అలా మనము కూడా ఆయన సంకల్పం మన ద్వారా నెరవేర్చడానికి అన్నిటిని త్యజించి మనల్ని మనం అప్పగించుకుంటే మనం కూడా ఆయన సారూప్యంలోకి మారుతాం.
దేవుని చిత్తం ఏంటి? రక్షణ పొందిన నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటి అనంటే, దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, మనమందరం కూడా ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోకి రావాలి. దట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఓవర్ మై లైఫ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బోర్న్ అగైన్ బిలీవర్స్, రక్షణ పొందిన విశ్వాసులు. మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? నన్ను కోటీశ్వరుని చేయాలని, అవన్నీ తర్వాత విషయం. నన్ను పెద్ద పాస్టర్గాని చేయాలని, అదంతా తర్వాత విషయం. నన్ను 5,000 మందికి సంఘ కాపరం చేయాలని, అదంతా నీ కోరిక, పక్కన పెట్టు. వాక్యం చెప్తుంది, రక్షణ పొందిన నీవు ఎవరి ద్వారా అయితే రక్షణ పొందావో ఆ యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలి. అది ఆయన ఉద్దేశం. ఇక్కడ 5 విషయాలు కనబడుతున్నాయి మనకి 29, 30 వచనాల్లో. 2 మునుపు ఉన్నటువంటి విషయాలు, అంటే ముందుగానే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి విషయాలు. ఏంటి ఆ విషయాలు? దేవుడు ఎరిగెను. దేవుడు ఎరిగెను అంటే, ఎరిగెను అన్నప్పుడు దేవుడు నన్ను ఎరిగాడు, నిన్ను ఎరగలేదు అని ఇలాగ పోటీలకి రాకండి. ఎరిగెను అన్నప్పుడు మనము అక్కడ ఏమర్థం చేసుకోవాలి. అందుకే నేను స్టార్టింగ్లో వాక్యాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నేను ఒక ఉపోద్ఘాతం ఇచ్చి నేను దీంట్లోకి వెళ్తున్నాను. ఎరిగెను అన్నప్పుడు మనము దేవుని యొక్క భవిష్య జ్ఞానం ఎంత గొప్పది అని మనము దేవుని స్తుతించడానికి మాత్రమే. అంతేగాని దేవుడు నన్ను ఎరిగాడు, నిన్ను ఎరిగాడా సహోదరుడా అనడానికి కాదు, అతిశయపడ్డానికి కాదు. నో. తర్వాత 2వ విషయం ఏమంటున్నాడు? నిర్ణయించెను. గాడ్ హ్యాస్ సెలెక్టెడ్, ఎలెక్టెడ్ మీ. వాట్ అబౌట్ యూ అనడానికి లేదు. నో. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? దీని గురించి నన్ను ఎంచుకోలేదేమో, నిన్నే ఎంచుకున్నాడేమో అనే సందేహం కానీ భయం కానీ ఏమీ అక్కర్లేదు. ఎంపిక అనేటటువంటిది ఆయన ఇష్టం కాబట్టి ఆయన సార్వభౌమత్వాన్ని గురించి ఆయన ఘనపరచడం నేర్చుకోవాలి. ద పర్పస్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనాల్లో సంక్లిష్టత ఉన్నప్పుడు అది ఏ ఉద్దేశంతో రాయబడిందో దాన్ని మాత్రమే తీసుకోవాలి, కానీ దాని అర్థాలని పరమార్థాలని మనం వివరించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ముందుగా ఎరిగెను. వావ్, దేవుని యొక్క భవిష్య జ్ఞానం ఎంత గొప్పది కదా. ముందుగానే నిర్ణయించెను. దేవుని యొక్క సార్వభౌమత్వం అని దేవుని స్తుతించడం వరకే అక్కడ ఉన్నటువంటి విషయాలు. ఇవి ముందుగానే దేవుడు సృష్టి పూర్వమే ఆయన చేసినటువంటి పని. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమంటాడు అనంటే, మనలను పిలిచెను. పిలిచాను అని అంటే, బ్రదర్ నీ కాలింగ్ ఏంటి? అది కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మా స్వార్థ వలన పిలిచాను అంటే, స్వార్థ ప్రకటించడం ద్వారా దేవుడు పిలుచుకున్నాడు. అంటే స్వార్థ వినిపించి దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలిచాను క్రీస్తులో ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనలను నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చాను అని అంటే ఇక తీర్చేశాడు అని కాదు, నీతిమంతులము అని ఆయన డిక్లేర్ చేశాడు, అనౌన్స్ చేశాడు, ఆరోపించాడు. హీ డిక్లేర్డ్ us as righteous. We are not yet righteous. No. He imputed righteousness over us. మన మీద నీతి అనే వస్త్రాన్ని అలా వేశాడు. ఇక నుంచి వీళ్ళు నీతిమంతులయ్యా, బయటికి వెళ్ళిపోమను అన్నాడు. ఆయన తీర్చాడు, నీతిమంతులనుగా తీర్చాడు. సో 2 విషయాలు సృష్టికి పూర్వమే, 2 విషయాలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. మరొక విషయం ఏంటి అని అంటే, రాబోయే రోజుల్లో జరిగేటటువంటి విషయం ఏంటది? ఆయన మనలను మహిమపరుస్తాడు. కానీ బైబిల్ ఇక్కడ ఏముంది? మహిమ పరిచయను అని ఉంది. పరిచయను అని ఉంది కాబట్టి అన్నీ కూడా గత కాలంలోవే అని భావించకండి. అన్నీ కూడా గతం కాదు. పరిచయం అంటే ఈయన రచయిత ఎలా రాస్తున్నాడు అని అంటే, దేవుడు అంటే ఆల్రెడీ దేవుడు వీటిని నెరవేర్చేశాడు, దేవుడు వీటిని చేసేసాడు అనే ఖచ్చితత్వం గురించి అలాగా పాస్ట్ టెన్స్లో రాశాడు. అన్ని పాస్ట్ కాదు అక్కడ. నో, కేవలం అక్కడ ఏంటి అని అంటే, దేవుడు మనలను ఎరిగెను, ముందుగా నిర్ణయించెను. ఇవన్నీ సృష్టికి పూర్వం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనలను పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను. రాబోయే రోజుల్లో ఆయన మనల్ని మహిమపరిచెను అనేటటువంటి సంపూర్ణ కార్యాన్ని ఇప్పుడే నిజంగా జరిగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రచయిత అట్లా రాశాడు. ఇవి ఎంత ఖచ్చితమైనటువంటి విషయాలు అని అంటే, ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఒకటి మిగతా 4కి కనెక్ట్ అయి ఉంది.
ఈ 5 ప్రతిదీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యింది. ఇవి ఎంత ఖచ్చితమైనవి అని అంటే, దేవుడు ఒక్క కార్యం ఎంత ఖచ్చితంగా చేస్తాడో మిగతావన్నీ కూడా అంత ఖచ్చితంగా చేస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఈజ్, రక్షణ పొందిన మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. ఎందుకో తెలుసా? దేవుడు ముందుగానే మనల్ని ఎరిగాడు, ముందుగానే మనల్ని నిర్ణయించాడు, మనలను పిలుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఒక రోజున మనల్ని మహిమపరుస్తాడు. అంటే ఆ క్రీస్తు యొక్క మహిమలో మనకు షేర్ ఇస్తాడు, మనల్ని పాలిభాగస్తులుగా చేస్తాడు. అంటే మనం దేవుళ్ళం అవుతామా? అవ్వం. దేవుని వంటి వారం అవుతాం. అంటే ఆయనకు కలిగినవన్నీ కూడా ఆయనవన్నీ నావి. ఏంటి ఆయనవన్నీ? ఆయన మహిమను కూడా ఆయన నాకు ఇస్తాడు. అంటే ఆయన వెయిటేజ్ కూడా ఆయన నాకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఈ భూమిని పరిపాలించి ఏలాలి, లోబర్చుకోవాలి కదా. ఆ ఏలాలి అనంటే క్రీస్తు యేసునకు కలిగిన సమానమైనటువంటి ఆ వెయిటేజ్ నాకు ఉండాలి. దాన్ని ఆయన ఇస్తాడు. అది ఇవ్వాలి రాబోయే రోజుల్లో. అంటే ఈ దినంలో మనం ఏం చేయాలంటే క్రీస్తు సారూప్యంలోకి మారాలి. రక్షణ శాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు మొదట్లోనే ఈ 2 స్క్రిప్చర్స్ నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే, రక్షణ పొందినటువంటి మన పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడం కోసం. ఏమవ్వాలి? రక్షణ పొందిన మనమందరం రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి, ఆదివారం తెల్లబట్టలు వేసుకోవాలి, తలస్నానం చెయ్యాలి, కానుకలు తీసుకెళ్ళాలి, దశంభాగం ఒరే మర్చిపోకూడదు, ఉపవాస ప్రార్థన చెయ్యాలి. కాదు. రక్షణ పొందామంటే మనం ఆయన్ని ప్రేమించాం, అంటే ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకున్నాం. ఆ సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం పని చేస్తూ ఉంటే, అది నెరవేరే క్రమంలో ఏవేవైతే అడ్డొస్తున్నాయో వాటన్నిటిని కూడా దేవుడు నరుకుతూ ఉంటే, చెక్కుతూ ఉంటే, అణుస్తూ ఉంటే, పిండుతూ ఉంటే, మనము లోబడుతుంటే ఏమవుతున్నామంటే నేను కాదు క్రీస్తే అవుతున్నాం అన్నమాట. అందుకనే భూమి మీద మన పేరు చిన్న క్రీస్తు, భూమి మీద మన పేరు క్రైస్తవుడు. ఎందుకు? దినదినము నా లక్ష్యం ఏంటి అని అంటే, నేనైతేనా అనుంది, క్రీస్తు అయితే అనుంది. మనం ఏమంటున్నాం అంటే నేను కాదు క్రీస్తు అన్నప్పుడల్లా కాస్త క్రీస్తు సారూప్యంలోకి, నేను కాదు క్రీస్తు అన్నప్పుడల్లా క్రీస్తు సారూప్యంలోకి అలా మారుతూ ఉండగా ఒక దినమున ఆయన వంటి వారిని ఆయన ఇలా చూస్తాడు. మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన వంటి వారు ఆయన వైపుకు అలా ఆకర్షితులైపోతారు, మహిమపరచబడతాం మనం. హల్లెలూయా. లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ స్క్రిప్చర్. 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, 2 Thessalonians chapter 2 verses 13 and 14. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రభు వలన ప్రేమింపబడిన, ఇందాక మనం చూసాం చూడండి, దేవుని ప్రేమించిన అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుని వలన ప్రేమింపబడిన, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని గూర్చి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మీరిలాగూ రక్షింపబడిన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మీరిలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. దేవుని ఉద్దేశం ఏంటంటే, రక్షింపబడిన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఈలాగు రక్షింపబడి, ఎలాగూ రక్షింపబడ్డారు అంట, మళ్ళీ అక్కడ 3 మెట్లు చెప్తున్నాడు. నంబర్ 1, దేవుని ఏర్పాటు మీ పట్ల ఉంది. నంబర్ 2, మీరు యేసుక్రీస్తును గురించిన సత్యాన్ని మీరు నమ్మారు. నంబర్ 3, పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరిచాడు. 3 కార్యాలు ఉన్నాయండి అక్కడ. దేవుడు మిమ్మల్ని ముందుగా ఏర్పాటు చేశాడు, యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని మీరు నమ్మారు. 3, పరిశుద్ధాత్మని మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు రక్షణ పొందారు. మీరు ఈలాగు రక్షణ పొంది చివరికి మీరు ఏమవ్వాలని దేవుడి ఉద్దేశము?
ఆయన మహిమను పొందవలెనని ఏం చేశాడు? మమ్మల్ని మీ దగ్గర పంపించి మీకు సువార్త ప్రకటించే పని పెట్టాడు. కొన్ని పదాలు మీకు పరిచయం చేస్తున్నాను. పిలుపు, సువార్త ప్రకటన అనే పిలుపు, సువార్త ప్రకటన అనే పిలుపు మీ దగ్గరకు వచ్చింది. మీరేం చేశారు? ఆ సువార్త వినుట ద్వారా యేసుక్రీస్తును గురించిన సత్యాన్ని నమ్మారు. కానీ అంతకంటే ముందు దేవుడు మిమ్మను ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటు, మానవ విశ్వాసము, పరిశుద్ధాత్మ యొక్క పవిత్రీకరణ కార్యక్రమము. రక్షణ కార్యంలో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఈజ్ దిస్ ప్యూర్లీ గాడ్? ఈజ్ దిస్ ప్యూర్లీ మ్యాన్? ఏమోనండి, దేవుడు చిత్తమైతే పరిశుద్ధాత్ముడు వాడిని జుట్టుచ్చుకొని లాక్కొస్తాడు. నో, దేవుని ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ప్రకారంగా స్వార్థ ప్రకటన ద్వారా నీకు పిలుపు అందింది. అప్పుడు నీవు ఏం చేశావు? ఆ సత్యాన్ని నమ్మావు. నమ్మడం ఎవరి వంతు? నీ వంతు. ఏర్పాటు ఎవరి వంతు? దేవుని వంతు. స్వార్థ ప్రకటనను నీ దగ్గరికి పంపించడం ఎవరి వంతు? దేవుని వంతు. ప్రకటించడం ఎవరి వంతు? మా వంతు. ఆ ప్రకటించడం ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. పిలుపుకు స్పందించడం ఎవరిష్టం? అందుకని ఏమన్నాడు? ఎందరైతే తన్ను అంగీకరించుదురో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచుదురో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసావు, నువ్వు లోపలికి వచ్చేసావు. లోపలికి వచ్చేసినంత మాత్రం నువ్వు రక్షింపబడిపోయావా? నో. లోపలికి వచ్చేసినటువంటి నీవు క్రీస్తు మహిమలో చేర్చబడాలి అనేది ఆయన ఉద్దేశం. అక్కడికి రావాలంటే ఏమవ్వాలి అనంటే, ఈ రక్షింపబడినటువంటి నిన్ను పరిశుద్ధాత్ముడు పవిత్రీకరిస్తూ ఉండాలి. అందుకే దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. సో పరిశుద్ధాత్మ ఎందుకు? విలవిలలాడించడానిక. బైబిల్లో విలవిలలాడించింది దురాత్మ. ఆ దురాత్మ వాని మీదకి వచ్చినప్పుడల్లా వానిని విలవిలలాడించెను. కానీ పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తి నొందుదురు. విలవిల్లాడరు, శక్తి నొందుదురు. శక్తి నొంది ఏం చేస్తారు? సాక్షులై ఉందురు. అంటే దేని కొరకైతే పిలువబడ్డారో, దేవుని సంకల్పం వారి జీవితంలో ఏదైతే ఉందో ఆ సంకల్పం చొప్పున జీవించడానికి కావలసినటువంటి ఆదరణ, ఉపదేశము, నడిపింపు, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలుగచేయడానికి పరిశుద్ధాత్ముడు మీతోనూ మీలోనూ ఉండి ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మీ హృదయము కలవరపడకుండా, వెరవకుండా పరిశుద్ధాత్ముని మిమ్మల్ని ఆదరిస్తూ దినదినము మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గుండా ఆయన మిమ్మల్ని పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ మిమ్మల్ని తీర్చిదిద్దగా చివరికి రాబోయే రోజుల్లో మీరు ఏమవుతారు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమలోనికి మనము చేరతాం. హల్లెలూయా. 3 విషయాలు. లోపలికి వచ్చాం, పవిత్రీకరించబడతాం, రాబోయే రోజుల్లో మహిమపరచబడతాం. లోపలికి రావడాన్ని ఏమన్నాడు? నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట. ఏమన్నాడు? యు ఆర్ రైచస్ అన్నాడు. రైచస్ అయ్యామా? అవ్వలేదు. ఈయన ఏం చేస్తాడు? శాంక్టిఫికేషన్ చేస్తూ ఉంటాడు. ఒకానొక దినాన్ని ఏమవుతాం? గ్లోరిఫై అవుతాం. ఎలా రక్షణ పొందాం? ఇది దేవుని ఏర్పాటు. రెండవది మన యొక్క విశ్వాసం. అయిపోయిందా అంతటితో రక్షణ? నో. ఆ రక్షణ కంప్లీట్ అవ్వాలి అనంటే పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రీకరించిన తర్వాత. సో ఈ 2 స్క్రిప్చర్స్ యొక్క సారాంశంలో మన పట్ల, అంటే రక్షణ పొందిన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది. అంటే రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకొని దేవుని సంకల్పాన్ని నెరవేర్చే దిశగా వెళుతూ ఉండగా, దినదినము పరిశుద్ధాత్మను మనల్ని పవిత్రీకరిస్తూ ఉండగా క్రీస్తు సారూప్యంలోకి మనం మారుతాము. ఒకానొక దినమున మన పోకడో ఆయన రాకడో జరుగుద్ది. రాబో యుగంలో మనము ఆయన యొక్క మహిమను
మనం పొందుతాం. దేవుని చిత్తం ఏంటంటే ఇప్పుడు మనమందరము ఆయన స్వారూప్యములకు రావాలి, రాబోయే రోజుల్లో ఆయన మహిమలో పాలు పంపులు పొందాలి. ఇది రక్షింపబడిన ఒక విశ్వాసి పట్ల దేవుని యొక్క ఉద్దేశం.